ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నప్పుడు ఫెయింట్ లైన్ వస్తే ఏం చేయాలి? ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. మనందరికీ తెలిసింది, యూరిన్ టెస్ట్ చేసినప్పుడు 2 లైన్స్ క్లియర్ గా వస్తే ప్రెగ్నెంట్, లేదు ఒకటే లైన్ పడింది అంటే ప్రెగ్నెన్సీ లేదు. కానీ కొంతమందికి ఈ చెక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ కంట్రోల్ లైన్ బాగానే వస్తుంది, బట్ టెస్ట్ లైన్ మాత్రం చాలా లైట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి రిజల్ట్స్ కూడా మాకు తెచ్చి చూపిస్తూ ఉంటారు. అయితే దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, హెచ్సిజి అనే హార్మోన్ ప్రెగ్నెంట్ అయ్యాక బాడీలో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం యూరిన్ లో డిటెక్ట్ చేయొచ్చు, బ్లడ్ లో కూడా డిటెక్ట్ చేయొచ్చు. అయితే బ్లడ్ లో కొంచెం తొందరగా రైజ్ అవుతుంది. యూరిన్ టెస్ట్ లో మనం గుర్తించి ఆ టెస్ట్ క్లియర్ గా పాజిటివ్ రావడానికి ఒక్కొక్కసారి కొంచెం కొద్ది రోజులు టైం పట్టొచ్చు. సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, వాళ్ళకి కన్ఫర్మేషన్ కోసం బీటా హెచ్సిజి అని బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఇది దానికంటే కూడా అక్యురేట్ యూరిన్ టెస్ట్ కంటే. ఎందుకంటారా, ఈ బ్లడ్ టెస్ట్ లో అయితే క్లియర్ గా నెంబర్ కూడా వస్తుంది, అంటే హెచ్సిజి హార్మోన్ ఎంత రైజ్ అయిందని తెలుస్తుంది. ఒకవేళ డౌట్ ఉంటే ఈ బీటా హెచ్సిజి బ్లడ్ టెస్ట్ ని 48 అవర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయడం వల్ల ఈ ఫస్ట్ వాల్యూ కంటే 68% కనుక పెరిగింది సెకండ్ వాల్యూ అని అంటే ఇది హెల్దీగా పెరుగుతున్న ప్రెగ్నెన్సీ అని కూడా మనం కొంతవరకు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.